ఆయన ఇప్పుడు చూసుకుంటే ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టడం జరిగింది. సో నిరుద్యోగుల విషయం తరఫున ఏజ్ రిలాక్సేషన్ అని చెప్పడం జరిగింది. సో దీని అంటే మీ ఉద్దేశం ఏంటి దీని మీద? వయో పరిమితి పెంచాలి. ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమ కాలంలో నిరుద్యోగులు నష్టపోయారు. ఉద్యమ కాలంలో అందరూ కూడా ఆంధ్ర పరిపాలనలో మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు 10 సంవత్సరాల వయో పరిమితిని పెంచి నోటిఫికేషన్లు ఇచ్చింది. అయితే గత ప్రభుత్వ నోటిఫికేషన్లు అన్ని అమ్ముకున్నారని బయటకు వచ్చి ఆ రోజు మా చుట్టూ బెల్లం చుట్టూ ఏలా తిరిగిన పల్మూరు వెంకట్, కోదండరామ్, రియాజు, ఆకుని ముళ్ళు అందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని, మెగా డిఎస్సీ వస్తాయని, నిరుద్యోగ భృతి వస్తాయని చెప్పేసి మాకు ఆశ పెట్టి ఇవాళ అధికారంలో వచ్చిన తర్వాత మా ఉద్యోగాలన్నీ కూడా వాళ్ళు లాక్కొని ఇలా వాళ్ళే అసలైన నిరుద్యోగులని తెలియజెప్తున్నారు. ప్రజలకి నిరుద్యోగులు తెలియజెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మా కోసం చేయలేదు, వాళ్ళ ఉద్యోగాల కోసం చేసిరని ఇలా నిరుద్యోగులు తెలిసింది, అంత బయటపడింది. ఇప్పుడు నిరుద్యోగులు అందరూ కూడా అనుకుంటున్నారు ఈ ప్రభుత్వాన్ని నమ్మి తప్పు ప్రయత్నం చేసినాం. ఆ రోజు మాకు ఎన్నికల మేనిఫెస్టో 2 లక్షల ఉద్యోగాలు పెడితే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అదే విధంగా కోదండరామ్ సార్ మద్దతు ఇస్తేనే ఈ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ 18% ఉన్న కాంగ్రెస్ పార్టీని 42% ఈ అధికారం తీసుకొచ్చింది ఘనత నిరుద్యోగులది. కానీ నిరుద్యోగులను వాడుకొని వచ్చిన ప్రభుత్వం మా నోటిఫికేషన్ల గురించి కానీ, మా వయోపరిమితి గురించి కానీ, మా జీవోల గురించి కానీ ఏ మాత్రం పట్టించుకొని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది. జియో 29 అక్కడే ఉంది. మరి దాన్ని తీసేస్తారా, ఉంచుతారా? ఇలా ఇప్పటికి కూడా సుప్రీంకోర్టులో ఆ కేసు నడుస్తుంది, దాని గురించి లేదు. అదేవిధంగా జియో 46 పోలీస్ శాఖలో ఆ జియోని తొలగించి ఎగ్జామ్లు పెడతా అన్నారు. మరి ఆ జీవోని ఇప్పుడు అది లేదు. ఆ కమిటీ ఇప్పటికీ ఇట్లే కొనసాగుతుంది. ఆ దామోదర్ రాజనరసింహ కమిటీ అక్కడనే ఉంది. అదే విధంగా వాళ్ళ వయోపరిమితి 30 సంవత్సరాలు పెంచాలని, అదేవిధంగా ముఖ్యంగా చైర్మన్ ని తొలగించాలని, ఆంధ్రాకు చెందిన వ్యక్తిని ఇలా తెలంగాణ బోర్డులో ఇలా చైర్మన్ పెట్టి ఇలా నిరుద్యోగులను ఆడుకునే ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. తెలియదా వాళ్లకు? ఇలా జియో 46, జియో 29, అదే విధంగా ఈ ఉద్యమాలు ఇచ్చిన నిరుద్యోగులు లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేదా? మీరు కనీసం మీకు డిపాజిట్లు వచ్చాయా? వార్డు మెంబర్ గెలనోడు, ఎంపీటీసీ గెలనోడు ఇలా మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా కొనసాగుతుంటే, చదువు లేనోడు, చదువు రానోడు అందరూ కూడా సైరన్ కారులో మా ముందు తిరుగుతుంటే, అంత ముందు ఏ లేనోడు కూడా ఇలా సైరన్ కారులో తిరుగుతుంటే బాధ అనిపిస్తుంది. ఇలా నోటిఫికేషన్ వస్తాయని, ఉద్యోగాలు వస్తాయని కాళ్ళకి బల్పాలు కట్టుకుని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తే ఇలా నోటిఫికేషన్ 70,000 ఉద్యోగాలు ఇచ్చాను నేను అని చెప్పి 70 లేదు, 30 లేదు, 20 లేదు. ఆ ఉద్యోగాలన్నీ కోదండరామ్ సార్కి, బల్మూరి వెంకట్కి, రియాజ్ గారికి ఇచ్చినాయి. వాళ్ళకు కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించుకున్నారు. కానీ మా కోసం కూడా ఏ నోటిఫికేషన్ రాలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్, మా నోటిఫికేషన్ మందికి పుట్టిన పిల్లలను, మా పిల్లలను ముద్దు పెడుతున్నారు. ఇలా బారసాల చేసే కార్యక్రమాలు చూస్తున్న ఏకైక వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి గారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక రోజు మాత్రం రండి, సెక్రటరీ వదిలిపెట్టో లేదు, మింటిని వదిలిపెట్టో, అశోక్ దిల్షన్లో స్టే చేయండి. మా బాధలు తెలుస్తుంది మీకు. ఇలా డబ్బులు లేక క్యాటరింగ్ పనులు వెళ్ళుకుంటా, అదే విధంగా అమ్మాలి పనికి వెళ్ళుకుంటా, కూలి పని చేసుకుంటా, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో అప్పుడే చదువుకుందాం అని డబ్బులు పోగిస్తున్న చాలా మంది నిరుద్యోగుల బాధలు మీకు కనబడటం లేదు. ఇలా తల్లిదండ్రులు ఎంతో ఎండి వానలు తడిసి వాళ్ళు కూడా 2,000, 3,000 పంపిస్తుంటే స్టడీ హాల్లో, అదే విధంగా రూమ్ రెండులు కట్టుకుంటా, ఇలా అద్దె రూముల్లో చీకటి రాత్రుల్లో ఖాళీ జేబులతో, ఖాళీ కడుపులతో ఇలా నీళ్లు తాగి ఇలా జీవనం కొనసాగే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు నిరుద్యోగులు. వాళ్ళ మీద కనీసం కనికరం మీకు లేదా? కనీసం సోయి లేదా? ఇవాళ ఒక్కొక్కడు ఇలా మాట్లాడుతుండే, ఇలా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడుతున్నారు. ఇలా మాకు 70,000 ఇచ్చినాం, 90,000 ఇచ్చినాను. పనికి మళ్ళీ అందరికీ చెప్తున్నాను, మీకు చిత్తశుద్ధి ఉంటే అశోక్ నగర్ రండి, దిల్షుక్ నగర్ రండి, అక్కడే తేల్చుకుందాం. కానీ అక్కడే తేటతెల్లం అవుతుంది. కానీ మీరు అనవసరంగా మీడియా ముందు మాట్లాడితే మాత్రం నిరుద్యోగులు ఊరుకోరు, సహించుకోరు. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మీకు చుక్కలు చూపిస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్పగలుగుతాం. అయితే ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే నిరుద్యోగుల తరపున పోరాడే వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్సీ కోసం పదవి కోసం ఆశపడతా ఉన్నాడు. దీని గురించి ఇప్పుడు నిరుద్యోగులు తెలవదా ఎవరు చేస్తున్నారు? మేము నిరుద్యోగులు తెలియకొల్లా ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఓటేయకూడదు వాళ్ళకి తెలవదా? ఇలా ఎమ్మెల్సీ కోసమో లేకపోతే వేరే వాళ్ళ కోసం చేస్తున్నారని చెప్పేసి ఇవన్నీ కూడా మానేయండి. మీరు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకు వెంబడి ఎందుకు పోతారు? అదే ప్రశ్న. మీరు ఉద్యోగాలు ఇచ్చి ఉంటే మరి వాళ్ళను తీసుకొచ్చి ఇలా ముందు పెట్టే కార్యక్రమం మేము ఎందుకు చేస్తాం? మీరు ఉద్యోగాలు ఇవ్వండి. ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మీరు ఇవ్వకపోతే అప్పుడు ఇచ్చిన తర్వాత మీరు చేస్తే మీరు అనొచ్చు. కానీ ఇలా నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులందరూ తిరుగుతుంటే ఇలా వాళ్ళు పెడుతున్నారు, వీళ్ళు పెడుతున్నారు, ఎమ్మెల్సీ ట్రై చేస్తున్నారు. మీరు చేయట్లేరా? మీ కార్యకర్తలు చేయట్లేరా? ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే గతంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. సో జియో 46 అని చెప్పి ఇప్పుడు దాని గురించి ఇష్యూ జరుగుతూ ఉంది. సో మీరు ఇప్పుడు ప్రెస్ క్లబ్ లో మీటింగ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం?
యాక్చువల్గా ఇది GO 30 అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఏజ్ రెస్ట్రిక్షన్, అంటే మాక్సిమం ఏజ్ లిమిట్. ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే నీ ఏజ్ ఎంత ఉండొచ్చు అనే దాని గురించి ఈ రోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏంటంటే ఇంతకు ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు 34 నుంచి 44 చేసిండు. అది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 44 నుంచి 46 చేసింది. ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 46 నుంచి 34 తగ్గించింది. అంటే ఇదే మాట, ఈ ఆట ఏంటి అనేది మేము ప్రశ్నిస్తున్నాం అన్నమాట. దానికి సంబంధించి మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాం. అంటే ఇక్కడ చూసుకుంటే మేడం, ఇప్పుడు గతంలో చూసుకుంటే ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో అప్పుడు కూడా 33 జియో నంబర్ రావడము, తర్వాత 44కి వాళ్ళు ఇవ్వడం, సో ఇలా జరిగింది. ఇప్పుడు చూసుకుంటే 46 అని చెప్పడం, మళ్ళీ 33కి ఇలా చేయడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? మేము చాలా నష్టపోతున్నాం కదా, అనిపించేది ఏంది, బాధ అవుతుంది మాకు. ఎందుకంటే నష్టపోతున్నాం కదా, చాలా మంది నష్టపోతున్నారు, లక్షల్లో ఉంటారు నష్టపోయే వాళ్ళు. ఎందుకు అని అంటే నువ్వు నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం ఇచ్చిండుంటే ఈ నష్టం జరిగేది కాదేమో. నువ్వు ప్రతి సంవత్సరం ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు కాబట్టి చాలా చాలా నష్టం జరుగుతుంది. ఎందుకు నష్టపోవాలి? మేము ఎందుకు అన్యాయానికి గురవ్వాలి? మీరేమో మంచిగా ఉంటారు, మేమేమో అన్యాయానికి గురవ్వాలా? సో అందుకనే మేము బయటకు నువ్వు నోటిఫికేషన్లు ఇచ్చి 34 సంవత్సరాల వరకు పెడితే మరి అబౌవ్ 34 ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? నువ్వు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయింది భయ్. 2.5 సంవత్సరాల్లో ఎంతమంది 34 క్రాస్ అయిపోయినారు? ఆ లెక్కది మరి బయటికి, ఆ లెక్క ప్రకారం నువ్వు ఏజ్ సవరించి మరి అట్లనే మాట్లాడుకుందాం. అట్లా మాట్లాడాలంటే ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఇవాళ ఇచ్చి ఒకే ఒక నోటిఫికేషన్ కి 34 సంవత్సరాలు పెట్టినావు. మరి ఇదే లెక్కన కరెక్ట్? ప్రభుత్వమే చెప్పాలి. అంటే ఇప్పుడు ఎవరైతే అప్కమింగ్స్ ఉంటారో వాళ్ళకు కూడా వర్తించాలి అని ఒక విధంగా మేము నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని చెప్తా ఉన్నారు. మరి అట్లా ఉన్నాడు ఎలక్షన్స్ ముందు మాకెందుకు హామీ ఇచ్చినావు? మరి ఎలక్షన్స్ ముందు ఒక మాట చెప్పేది ఉండే కదా, ఇట్లా ఏజ్ పైబడిన వాళ్ళందరినీ మేము పక్కన పెట్టేస్తాము, మాకు ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే మేము పరిగణలోకి తీసుకుంటామని. మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఏంది? ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం సరిగా నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి చాలా మంది నష్టపోయినారు, వాళ్ళందరికీ మేము న్యాయం చేస్తామని ఇచ్చినావు కదా నువ్వు మాట. మరి ఆ రోజు ఎందుకు ఇచ్చిండ్రు మాట? ఆ రోజు మమ్మల్ని మేము అడిగినామా నిన్ను అట్లా మాట ఇవ్వమని? నువ్వే కదా హామీ ఇచ్చింది. మరి ఈ రోజు ఆ హామీ నెరవేర్చాలి కదా. నెరవేర్చినప్పుడు డెఫినెట్ గా మేము చేసే క్వశ్చన్ కి నువ్వు ఆన్సరబుల్ ఉంటావు. మీరు ఇప్పుడు చెప్పండి మేడం, అంటే ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? అంటే ఈ జియోకి సంబంధించిన విషయంలో కావచ్చు, ఇప్పుడు ఏజ్ విషయంలో కావచ్చు, మీరు ఏం కోరదలుచు? మా డిమాండ్ ఒకటే అండి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉందో దాన్నే నువ్వు మళ్ళీ ఈ నోటిఫికేషన్ లో, ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నోటిఫికేషన్ లో 34 పెట్టినావు, భవిష్యత్తులో వచ్చే నోటిఫికేషన్ లో కూడా ఇదే కంటిన్యూ అవ్వదు అని గ్యారంటీ ఏంటి? సో ఈ నోటిఫికేషన్ నుంచే మాకు 44 లేదా నువ్వు పెంచిన ప్రకారం 46 మాక్సిమం ఏజ్ లిమిట్ ఉండాలి అనేది మా ప్రైమరీ డిమాండ్. ఒకవేళ నువ్వు కాదు కూడదని ముందుకు పోతా అంటే మాత్రం డెఫినెట్ గా మమ్మల్ని ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు దాదాపు ఒక 3 years అయిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 3 years అయిపోతుంది. ఇంకా 2 years వెళ్తే మళ్ళీ ఎన్నికలు అని చెప్తా ఉన్నాను. అంటే ఈ మధ్యలో ఆ సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్ గా నోటిఫికేషన్స్ అంటేనే ఎలక్షన్ ఎజెండా కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్స్ కి సంవత్సరంన్నర ముందు నుంచి మీకు భారీ ఎత్తున నోటిఫికేషన్లు ఇస్తామనే ప్రకటనలు ఖచ్చితంగా అందరూ చూస్తారు. అది జరుగుతూనే వచ్చింది. ఈ ప్రభుత్వంలో కూడా కొత్తగా మారింది ఏం లేదు, అదే జరుగుతుంది, అదే చేస్తున్నారు. కాబట్టి మాకు చేసిన అన్యాయంకి మమ్మల్ని చాలా అన్యాయానికి గురి చేసిండ్రు కాబట్టి ఒకవేళ నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినా కానీ అన్ని పక్కన పెట్టి నిన్ను ఓడగొట్టడానికి ముందుకు రావడానికి అయితే అందరు సిద్ధంగా ఉంటారు. సో అంతవరకు తెచ్చుకోకుండా నువ్వు చేసే తప్పుల్ని కొంచెం రెక్టిఫై చేసుకొని అందరికీ న్యాయం జరిగేలాగా ఆలోచించి యాక్షన్ తీసుకుంటే నీకే బాగుంటుంది. లేదు అని అంటే డెఫినెట్ గా మేము అనుకుంటే ఏం చేయగలము అనేది అది రేవంత్ రెడ్డి గారికి చాలా బాగా తెలుసు. కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాను, నువ్వు చేస్తున్న పనులు నిరుద్యోగులకి న్యాయం చేసే విధంగా చెయ్యి, లేదంటావా మమ్మల్ని ఫేస్ చేయడానికి రెడీ ఉండాలి అంతే. చూసుకున్నప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, దీనికంటే ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని నోటిఫికేషన్లు ఇస్తా అన్నదో అది ఇవ్వలేదు. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తరహాలో ఆలోచిస్తుందంట. ఇప్పుడు రెండిట్లో కంపేర్ చేస్తే ఐ వుడ్ సే బీఆర్ఎస్ బెటర్ గా పర్ఫార్మ్ చేసింది అని చెప్తా. ఎస్పెషల్లీ నోటిఫికేషన్స్ విషయంలో వాళ్ళు ఆల్మోస్ట్ 160 అబౌవ్ నోటిఫికేషన్స్ ఇచ్చినారు త్రూ అవుట్ దేర్ 10 years of term. కానీ నువ్వు ఇవ్వకుండానే నేను 70,000 ఇచ్చుకున్నా అని చెప్పుకునేటోడివి, వాళ్ళు ఇచ్చినా నేను ఇచ్చినా అని చెప్పుకునేటోడివి. సో డెఫినెట్ గా బెటర్ పర్ఫార్మెన్స్ ఎవరిది ఉంది అని అంటే బీఆర్ఎస్ దే ఉంటుంది 100%. అది క్లియర్ గా కనిపిస్తోంది, దాంట్లో కొత్తగా మార్చి చెప్పాల్సింది ఏం లేదు, అది రియాలిటీ. అది రియలైజ్ అయ్యి నువ్వు కొంచెం బెటర్ గా మాకు తగినట్టుగా నువ్వు పనిచేస్తే బాగుంటది అనేది మా అపీల్.